ప్రార్థన కలుగుతుంది. మా ప్రియ పర్లా తండ్రి, ఇదిగో నా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ వాక్యం నేర్చుకోవడానికి వచ్చాను తండ్రి. నీకే కృతజ్ఞతలు తండ్రి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ సజీవ నక్కలను కాసి కాపాడు భద్రపరుచుకునేందుకు నీకే వందనాలు తండ్రి. పాఠము నీ పిల్లల ద్వారా నువ్వు చెప్పే మాటలు మేము శ్రద్ధగా విని మా హృదయంలో భద్రపరుచుకొని నీ వాక్యానుసారంగా బతికే భాగ్యాన్ని దయచూపిస్తావని నీ ప్రియకమ్మ నా రక్షకుడైన నజరేయుని యేసుక్రీస్తు నామములో అదే వేడుకుంటున్నా కన్న తండ్రి. ఆమేన్. ఏమండి మరి ఈరోజు చర్చ ఏంటి ఎంత దారుణంగా ఉంది, కనీసం పరచా కూడా వేయలేదు. ఓ పాఠం చెప్తామని పరచ వేయడం ఆపేస్తానండి. బాగోలేదు కదా కూర్చోడానికి. మీరు అర్థం చేసుకో. ఇదే మీ ఇల్లు అయితే కూర్చోగలరా? కష్టం. రోజు అంత తెల్ల తెల్లగా పరచాలేసి వాళ్ళు ఎందుకు పరచా తీస్తానంటే చిన్న పాఠం నేర్పుతామండి. ఏంటంటే బేసిక్ బైబిల్ కోర్స్ పార్ట్ 1 చెప్పండి. సంఘములకు ఏ పేరు ఉండాలి? క్రీస్తు సంఘము. రెండోది ప్రకృతి వైపరీత్యాలు, క్రీస్తు రెండో రాకడ గుర్తు రావాలి. మూడోది పార్ట్ 3 ఏంటండి? మన వారు విన్నారు. రెండు సంఘానికి ఎందుకు రావాలి? గన్ షాట్లు అనమాట ఇవి. సంఘానికి ఎందుకు రావాలంటే వాక్యం నేర్చుకోవడానికి. నాలుగోది టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలి. దేవుడు చేసిందని చిన్న కాపీగా వీళ్ళు చేస్తున్నారు అంతే తప్పితే దేవుడు గుర్తుకు రావాలి. అప్పుడు మనకి ప్రకృతి వైపరీత్యాలను చూసి క్రీస్తు గుర్తు వస్తే వీటిని చూసి సరే. ఈరోజు గన్ షాట్ లెసన్ ఏంటంటే సంఘము అంటే ఏంటి? సంఘము అంటే ఏమిటి? కొన్ని షెడ్ ఏంటి? క్రీస్తు సంఘం ఇది. చాలా మంది ఆ రోడ్డు పక్కన చర్చ్ ఉందండి, ఆ రోడ్డు పక్కన చర్చ్ ఉందండి, మా ఊళ్ళో 5 చర్చిలు ఉన్నాయండి. ఈ మాట చాలా రాంగ్ అండి. దేవుని జనం బుద్ధిగా నిలబడి మాట్లాడే మాట. సంఘము అంటే తెలుగులో సంఘము, ఇంగ్లీష్లో CHURCH చర్చ్. సంఘాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? చర్చ్ అంటారు. ఆ రోడ్డు పక్కన మన ఊరు వెళ్ళేటప్పుడు పలానా పేరు కలిగిన చర్చ్ ఉందండి అంటారు. అంటారా? ఇప్పుడు మనం రోడ్డు దాటేటప్పుడు రోడ్డు చివరో చర్చ్ ఉంది, ఆ చివరో చర్చ్ ఉంది, ఆ పక్కో చర్చ్ ఉంది, ఆ పక్కో చర్చ్ ఉంది, ఆ పక్క ఉంది చర్చ్ ఉంది, ఆ పక్క ఉంది చర్చ్. ఇవన్నీ చర్చిలు కాదు. మరి ఏది చర్చి? నేను పెట్టే పాఠం పేరు ఏంటంటే బేసిక్ బైబిల్ కోర్స్. 5 నిమిషాలు 6 నిమిషాలు మించి రాదు లెసన్. అన్ని యూట్యూబ్లో పెట్టాను, వరుసలో వినండి, చాలా బాగుంటుంది. చెప్పాను. సంఘము అంటే ఏమిటి? సంఘము అనేది తెలుగు పదం. ఇంగ్లీష్ దీనికి పదం ఏంటంటే చర్చి. చాలామంది ఏమంటారు? అక్కడో చర్చ్ ఉంది, ఇక్కడో చర్చ్ ఉంది, మా ఊళ్ళో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఏలూరులో ఎన్ని చర్చిలు ఉన్నాయి, అక్కడో చర్చ్ ఉంది, ఇక్కడో చర్చ్ అంటారు. అవన్నీ చర్చిలా? సంఘాలు కాదు, చర్చిలు కాదు, రెండు ఒకటి కాదు. సంఘము అంటే మీరు అర్థం చేసుకుంటారు. సంఘము అంటే తెలుగు పదము, సంఘము అంటే ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. ఇప్పుడు ఇది చర్చా? మరి ఏది చర్చ్, ఏది సంఘం? మనమే సంఘం అండి. రెఫరెన్స్ కూడా చూపిస్తాను మీకు. రెఫరెన్స్ చూపిస్తే దూరుకోరు కదా మీకు. అపోస్తుల కార్యాలు 20:28. అపోస్తుల కార్యాలు 20:28. ఇప్పుడు ఇక్కడ అపోస్తుల కార్యాలు 20:28. అపోస్తుల కార్యాలు 20:28. అపోస్తుల కార్యాలు 20:28. దేవుడు, జాగ్రత్తగా అంటే దేవుడు 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 కాదు, ఇది యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నమాట. దేవుడు అనగానే ప్రతిదీ మీరు తండ్రి అయిన దేవుడు అనుకోకూడదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు దగ్గర ఏం పెట్టుకోవాలి మనం? యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటే ఎవరు? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు సంఘం. యేసుక్రీస్తు రక్తాన్ని కార్చింది ఎవరంటే ఈ షెడ్ కోసం కాదు, బిల్డింగుల కోసం కాదు. ఎవరి కోసం అంటే మన కోసం. ఇప్పుడు సంఘము అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నా? 3, 6, 9, 12 బాప్తిసం తీసుకున్నారు. 14 మంది ఉన్నారు. 14 మంది 14 సంఘాలు. మీరు అపార్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క క్రైస్తవుడు
ఒక్కొక్క సంఘము, ఒక్కొక్క క్రైస్తవుడు, ఒక్కొక్క చర్చ్. చర్చ్కి వచ్చేటప్పటికి మీకు ఎలా ఉండాలని చక్కగా నీట్గా ఉండి లైట్లన్నీ వేసి చక్క పరదాంతిని వేసి మంచి స్మెల్ వస్తూ చక్కగా ఉంటే ఆహ్లాదకరంగా మనకి ఎలా ఉంటుందో మన అంతరంగం కూడా అలాగుంటే దేవుడికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు ఎంత ట్రై చేసినా మా మేటర్లోంచి కరెంట్ బయటికి రాలా. వైర్లు తెంపేద్దామన్నంత కోపం వచ్చింది. సహనాన్ని ఓర్చుకొని షాక్ కొడితే ఏమన్నా అయిపోయి అక్కని అడిగి ఇటు నుంచి వేసా కరెంటు. ఎప్పుడూ లేదు కరెంటు పోవడం ఇన్ని సంవత్సరాల్లో. అసలు బోర్డులోంచి బయటికి రావట్లే కరెంటు. అదే గ్రంథ వివరణలు వివరిస్తుందని దానికి కోపం వచ్చింది. ధనబాబుకు ఫోన్ చేశారు అమ్మని. సార్ ఇప్పుడే వచ్చాను, నిద్రపోతున్నాను, నేను రాలేను, ఇప్పుడే పడుకుని పోతున్నాడు. ఫోన్ మాట్లాడుతూనే పడుకుని పోతున్నాడు. నైట్ డ్యూటీ చేశాడండి. మనం ఇబ్బంది పెడతాం ఎందుకని ఇక సాయంకాలం వచ్చి చేయమన్నాడు. గన్ షాట్ ఏంటంటే సంఘము అంటే ఎవరు? సంఘము అంటే తెలుగు పదం. సంఘాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. ఊళ్ళో చాలా చర్చిలు ఉన్నాయంటారు. అవన్నీ చర్చిలు కాదు. మరి ఇదేంటి? ఇది చర్చ్ కాదని తెలిసిపోయింది. మరి ఇదేంటి? సంఘ సభ్యులు కూడుకునే స్థలము. ఇంట్లో కూడుకోవచ్చు, బిల్డింగ్లో కూడుకోవచ్చు, షెడ్లో కూడుకోవచ్చు, ఏసీ రూముల్లో కూడుకోవచ్చు, ఎక్కడైనా కూడుకోవచ్చు. ఇదేంటంటే ఇది సంఘ సభ్యులు కూడుకునే స్థలము. చర్చి బిల్డింగ్ అనొచ్చు, చర్చి షెడ్ అనొచ్చు, చర్చి పాక అనొచ్చు, చర్చి ఇల్లు అనొచ్చు. ఇప్పుడు ఏది చర్చి? ఇది మాత్రం ఎవ్వరు మర్చిపోవచ్చు. గన్ షాట్ ఏంటంటే సంఘము అంటే ఎవరంటే నేనే అని చెప్పాలి మనం. ఓకేనా? బేసిక్ అంటే దీన్ని బేసిక్స్ అంటారు. ఇది 5వది. ఓకేనా? 6 చెప్పుకుందాం. ప్రసాద్ ఆప్జీ సాంజే.